ముగ్గురు ఎమ్మెల్యేలకు వాస్తు భయం పట్టుకుందా? ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? క్యాంపు కార్యాలయానికి వెళ్తే పదవీ గండం ఉంటుందని భయపడుతున్నారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువయ్యాయి. చాలా మంది లీడర్లు ఇంట్లో నుంచి కాలు తీసి బయటకు పెట్టాలంటే ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచాక 10 కాలాల పాటు పదవులు కాపాడుకోవాలనే కోరిక నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరు లీడర్లకు వాస్తు భయం పట్టుకుంది. వాస్తు సరిగ్గా లేకపోతే తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందన్న భయం నేతలకు ఎక్కువైంది. అందుకే తమ పార్టీ కార్యాలయాలకు మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటిని కూల్చేసి వాస్తు ప్రకారం మార్పులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కోవలోకి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిపోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలు చాలా యాక్టివ్ అయిపోయారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారట. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులను నిర్మించింది. అయితే వాస్తు భయంతో ముగ్గురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాల వైపు కన్నెత్తి చూడటం లేదట. వాస్తు పేరుతో సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి నియోజకవర్గంలో క్యాంపు ఆఫీసులు నిర్మించింది. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లోనే నేతలకు విన్నవించేవారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో క్యాంపు ఆఫీసులను ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినియోగిస్తున్నారు. అక్కడి నుంచే ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అయితే వాస్తు భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ సైతం ఇదే భయంతో క్యాంపు కార్యాలయాలకు వెళ్లడం లేదట. ప్రస్తుత భవనాల్లో పనిచేసిన బీఆర్ఎస్ నేతలు తమ చేతిలో ఓడిపోవడానికి క్యాంపు కార్యాలయాల్లో వాస్తు దోషాలే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఇక బోధన్ ఎమ్మెల్యే సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి వాస్తును ఫాలో అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనే సీనియర్ కాంగ్రెస్ నేతగా సుదర్శన్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. 10 ఏళ్ల క్రితం వరకు జిల్లాలో చక్రం తిప్పిన సుదర్శన్ రెడ్డి మంత్రిగాను పనిచేశారు. అలాంటి నేత కూడా ఇప్పుడు వాస్తు పేరిట కార్యాలయానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జిల్లా నుంచి మంత్రివర్గం రేసులో ఉన్న సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేల కోసం కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను వృధాగా వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మరో నేత పరిస్థితి కూడా ఇలాగే ఉందట. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విదేశాల్లో చాలా ఏళ్లు ఉండి వచ్చారు. ఆయన ఐటీ కంపెనీలను నిర్వహిస్తున్నారు. అలాంటి నేత కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన ఒక్కసారి కూడా తన క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టలేదు. దీంతో క్యాంపు కార్యాలయాన్ని ఈ మధ్యనే విద్యుత్ శాఖ డీఈ ఆఫీస్కు మార్చారనే టాక్ వినిపిస్తోంది. మరో నేత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడటం లేదంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాలకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దాంతో 8 నెలలుగా పార్టీ కార్యాలయాలన్నీ కళాహీనంగా మారిపోయాయి. గతంలో నిర్మించిన క్యాంపు కార్యాలయాలను వినియోగించిన ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా సొంతంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచం మారుతున్నా నేతల తీరు మారకపోవడంపై జిల్లా ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.